ఇక అందరూ భోంచేసిన తర్వాత నేను చెప్పాల్సిందంతా క్లియర్గా చెప్పేశాను ఆంటీ, ఇక మీరే చెప్పాలి అని అక్కడి నుంచి బయలుదేరుతుంది. సారిక వెళ్ళిన తర్వాత మనోజ్, ఏంటమ్మా సారిక ఏమంటోంది, నాకు అర్థం కాలేదు అంటాడు. సారిక ఈ ఇంటి కోడలు అవ్వాలనుకుంటోంది అంటారు ఆంటీ. ఆ మాట విని మనోజ్ షాక్ అవుతాడు. ఏంటమ్మా నువ్వనేది అంటాడు. అవును, సారిక నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటోంది అంటారు. అసలు సారికకి ఆ ఆలోచన ఎలా వచ్చింది, తను నన్ను చేసుకోవడం ఏంటి అంటాడు. సారికకి నేనంటే చాలా అభిమానం, మన కుటుంబంలో ఉంటే తన జీవితం సంతోషంగా ఉంటుంది అనుకుంటోంది అంటారు ఆంటీ. అసలు ఇది జరిగే పనేనా, అంత చదువుకుంది, ఇది జరగదని తనకు తెలియదా అంటాడు మనోజ్. నేను ఎంతో నచ్చజెప్పడానికి ప్రయత్నించాను, కానీ మిమ్మల్ని అవమానించే పని ఏది నేను చెయ్యను అంటోంది. నాకు కూడా ఏమీ అర్థం కావట్లేదు అంటారు ఆంటీ. ఎప్పటిలాగే సారిక 2 రోజుల తర్వాత ఆంటీ వాళ్ళ ఇంటికి వస్తుంది. ఆంటీ, మీ ఇంట్లో అందరికీ నా మీద కోపంగా ఉంది కదా అంటుంది. కోపం కాదమ్మా, నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని ఎవరూ సమర్థించలేకపోతున్నారు, అలాంటి పరిస్థితిలో లేరు, అది జీర్ణించుకోవడానికే కష్టంగా ఉంది అంటారు ఆంటీ. అది విని సారిక వెంటనే, నేను ఒకసారి మనోజ్ గారితో మాట్లాడాలనుకుంటున్నాను ఆంటీ అంటుంది. వాడు కూడా ఈ పెళ్లికి తొందరగా ఒప్పుకోడమ్మా అంటారు. ఒక్క 10 నిమిషాలు మాట్లాడాలంటే అంటుంది. నీ ఇష్టం అమ్మా అంటారు. మనోజ్ సాయంత్రం ఇంటికి వచ్చాక, సారిక నీతో పర్సనల్గా మాట్లాడాలనుకుంటోంది అంటారు. ఇది జరిగే పని కానప్పుడు ఈ విషయం గురించి మాట్లాడడం ఎందుకు, అసలు దాని గురించి ఆలోచించొద్దని చెప్పమ్మా, వీలైతే సారికని మన ఇంటికి దూరంగా ఉండమని చెప్పు అంటాడు. అలా చెప్తే సారిక చాలా బాధపడుతుంది మనోజ్. సారికకి కావాల్సినంత డబ్బు ఉంది, కావాలనుకుంటే తనను పెళ్లి చేసుకోవడానికి క్యూలో నిలబడతారు, కానీ తను మాత్రం మన ఇంటి కోడలు అవ్వాలనుకుంటోంది. నేను సారికని మన ఇంటికి రావద్దని చెప్పలేను, నువ్వు కూడా తనని బాధ పెట్టేటట్టుగా ఎప్పుడూ మాట్లాడద్దు అంటారు ఆంటీ. నాకు ఆ అమ్మాయిని బాధ పెట్టాలని లేదు, కానీ ఉన్న వాస్తవం చెప్పాలి కదా, ఆ చెప్పేదే కాస్త మెల్లిగా సారిక బాధపడకుండా చెప్పు అంటారు. సరే అమ్మా అంటాడు. ఒకరోజు సారిక మనోజ్కి ఫోన్ చేసి, నేను మీతో కొద్దిగా మాట్లాడాలి, మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటారు అని అడుగుతుంది. దేని గురించి అంటాడు. ఫోన్లో కాదు, మీరు ఏ టైంలో ఫ్రీగా ఉంటారో చెప్తే మీ దగ్గరికి వచ్చి మాట్లాడతాను అంటుంది. డైరెక్ట్గా మా ఇంట్లోనే మాట్లాడచ్చు కదా అంటాడు. అందరి ముందు నేను క్లియర్గా మాట్లాడగలనో లేదో అని ఆలోచిస్తున్నాను, మీకు అభ్యంతరం లేకపోతే మీరు మా హాస్పిటల్ దగ్గరికి రాగలరా అంటుంది. మనోజ్ కొంచెం సేపు మౌనంగా ఉండి, ఈ అమ్మాయికి ఏదో ఒకటి క్లియర్గా చెప్పేయడం మంచిది అనుకుని, సరే వస్తాను అంటాడు. అన్నట్టుగానే మనోజ్ సారిక వాళ్ళ హాస్పిటల్కి వెళ్తాడు. ఆ హాస్పిటల్ చూసి, ఈ అమ్మాయి నన్ను పెళ్లి చేసుకోవాలనుకోవడం ఏంటి అని ఆలోచిస్తాడు. వెంటనే గేట్ దగ్గర ఉన్న వాచ్మెన్ మనోజ్ని చూసి, సార్ మీరు అంటాడు. నా పేరు మనోజ్, సారిక గారిని కలవడానికి వచ్చాను అంటాడు. మేడం చెప్పారు సార్, మీరు రాగానే వెంటనే లోపలికి తీసుకురమ్మన్నారు, అందుకే మీరా కాదా అని అడిగాను అని అతను మనోజ్ని సారిక ఉన్న రూమ్లోకి తీసుకెళ్తాడు. సారిక వెంటనే, రండి మనోజ్ గారు, ఏం తీసుకుంటారో అని అడుగుతుంది. ఏమీ వద్దండి, ఇప్పుడే టీ తాగాను, ఇంతకీ మీరు నన్ను ఎందుకు రమ్మన్నారు అని అడుగుతాడు. మీకు నిజంగా తెలీదా నేను ఎందుకు రమ్మన్నానో, ఆంటీ మీకేమీ చెప్పలేదా అని అడుగుతుంది. మనోజ్ మౌనంగా ఉంటాడు. ఆంటీ మీకు అన్ని విషయాలు చెప్పారని నాకు తెలుసు, నా వెనుకున్న డబ్బు స్టేటస్ గురించి కాసేపు మర్చిపోండి, నన్ను ఒక సాధారణమైన అమ్మాయిలాగా అనుకుని నా మీద మీ అభిప్రాయం చెప్పండి అంటుంది సారిక. మీరు ఒక సాధారణమైన ఆడపిల్ల అయితే నేను అసలు ఆలోచించేవాడినే కాదు, అమ్మ చెప్పిన వెంటనే సరే అనేవాడిని, కానీ నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఒక్కటే, అసలు నా జీవితంలోకి రావాలి అనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది అని అడుగుతాడు. దానికి కారణం మీరు ఆంటీ వాళ్ళ అబ్బాయి కావడమే అంటుంది సారిక. అంటే అమ్మ అంటే మీకు అభిమానం కాబట్టి నన్ను ఇష్టపడ్డారా అని అడుగుతాడు. ఏ ఇంట్లో అయినా అమ్మ లేదా భార్య కావచ్చు, ఎవరైనా సరే ఒక ఫ్యామిలీ మీద ఆడవాళ్ళ ప్రభావం చాలా ఉంటుంది. ఈ విషయం నాకు వసుధార చెప్పింది. ఆంటీ మనస్తత్వం నాకు బాగా తెలుసు, అందులోనూ చిన్నప్పటి నుంచి మీ ఫ్యామిలీ నేను చూశాను, మీ ఇంట్లో నాకు అందరి ప్రేమ దొరుకుతుంది అనే నమ్మకంతో నేను ఈ నిర్ణయానికి వచ్చాను. నా నిర్ణయాన్ని మీరు ఏకీభవించాలనే రూల్ కూడా లేదు, ఎందుకంటే ఎవరి వ్యక్తిగత జీవితాన్ని నిర్ణయించుకునే హక్కు వాళ్ళకుంది. అయితే నా వల్ల కూడా మీ ఫ్యామిలీకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, ఈ విషయం చెప్పడానికే నేను మీతో మాట్లాడతాను అన్నాను అంటుంది సారిక. మీరు చెప్పేది నాకు అర్థమైంది, ఇంత డబ్బు హోదా ఉండి కూడా మీరు మా ఇంటికి రావాలి అనుకుంటున్నారు అంటే అది నిజంగానే మెచ్చుకోవాల్సిన విషయం. మీరు అన్నట్టుగానే మీరు మా ఫ్యామిలీలోకి వస్తే మాకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు, కానీ మీ అమ్మగారు నాన్నగారు మాత్రం ఈ పెళ్లికి అసలు ఒప్పుకోరు, ఏం గొడవలు జరుగుతాయో అని అమ్మ చాలా భయపడుతోంది.
మీరు ఎంత నచ్చజెప్పినా ఈ విషయం మీ పేరెంట్స్ డైజెస్ట్ చేసుకోలేరు. నాకు కూడా ఒకరి చేత మాట అనిపించుకోవడం ఇష్టం ఉండదు. అందుకే ఇప్పటికీ మించిపోయింది లేదు. మీరు వెతికితే మంచివాళ్ళు మీకు మీ తాహతకి తగ్గట్టు దొరుకుతారు అంటాడు మనోజ్. అంటే నన్ను పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టం లేదని చెప్తున్నారా అంటుంది. మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. మీకు చదువు సంస్కారం అన్నీ ఉన్నాయి. కాకపోతే నన్ను ఇష్టపడడం అనే మీ చాయిస్ కరెక్ట్ కాదు అంటున్నాను అంటాడు. అమ్మ నాన్న మిమ్మల్ని మీ ఫ్యామిలీని ఒక్క మాట కూడా అనకుండా చూసుకునే బాధ్యత నాది. అప్పుడైనా ఈ పెళ్లికి ఒప్పుకుంటారా అంటుంది సారిక. ఏమీ మాట్లాడకుండా మనోజ్ మౌనంగా ఉంటాడు. చెప్పండి మనోజ్ గారు అంటుంది. నిజంగానే నాకేం చెప్పాలో తెలియడం లేదు. ప్రాక్టికల్గా ఆలోచించండి. మీ నాన్నగారు నన్ను అల్లుండి అని బయట చెప్పుకోగలరా? ఒకవేళ ఎవరైనా మా కుటుంబం గురించి అడిగితే ఆయన ఏం సమాధానం చెప్తారు? ఒకప్పుడు మీ ఇంట్లో వంట చేసే ఆవిడ కొడుకు నా అల్లుడు అని చెప్పుకోగలరా? సినిమా కథ అయితే పర్వాలేదు, కానీ నిజ జీవితంలో మాత్రం ఇలాంటివి చాలా కష్టం అంటాడు. మీరు నాకు ఒక క్లారిటీ ఇవ్వండి చాలు అంటుంది. ఏంటది అంటాడు. అమ్మకి నాన్నకి ఈ పెళ్ళి ఇష్టమైతే మీకు కూడా ఇష్టమే కదా అంటుంది. ఇంకా ఏం చెప్పాలో తెలియక మీ అమ్మగారు నాన్నగారు నిజంగా ఒప్పుకుంటే అప్పుడు ఆలోచిస్తాను అంటాడు. ఆలోచించడం కాదు, నిజంగా మీ సమస్య మా అమ్మ నాన్న గురించి అయితే అది నేను చూసుకుంటాను. మీకైతే పర్సనల్గా నన్ను చేసుకోవడం ఇష్టమే కదా అని అడుగుతుంది. ఇంకా ఏం చెప్పాలో తెలియక అని తలూపుతాడు. నేను మిమ్మల్ని ఫోర్స్ చేస్తున్నాను అనుకోవద్దు. మీరు మనస్ఫూర్తిగానే చెప్తున్నారు కదా అంటుంది. అవును అంటాడు. సరే అయితే ఈ విషయం నేను చూసుకుంటాను అని బయటికి వెళ్ళి టీ తాగుదామా అంటుంది. ఇప్పుడు టీ వద్దులేండి, ఇక నేను వెళ్తాను అంటాడు. ఇప్పటి నుంచి మీరు నన్ను మీరు అనడం మానేసి సారిక అని పిలవండి అంటుంది. అలా పిలవడానికి కొంచెం టైం పడుతుంది, అలవాటు చేసుకోవాలి అంటాడు. మీరు నాతో టీ తాగడానికి బయటికి రావడానికి మొహమాట పడుతున్నారని నాకు అర్థమైంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టనులేండి అని హాస్పిటల్లో ఉన్న అటెండర్ని పిలిచి మా ఇద్దరికి కొంచెం టీ తీసుకొచ్చిస్తావా అంటుంది. టీ తాగేసి మనోజ్ అక్కడి నుంచి బయలుదేరతాడు. వెనక సారిక గేట్ వరకు వచ్చి చెయ్యి ఊపుతుంది. ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక మనోజ్ చిరునవ్వు నవ్వి వెళ్ళిపోతాడు. ఇక జరిగిన విషయం అంతా వెళ్ళి మనోజ్ ఆంటీకి చెప్పి ఆఖరికి సారిక నా చేత సరే అనిపించిందమ్మా, నాకేం మాట్లాడాలో అర్థం కాలేదు అంటాడు. ఏం జరుగుతుందో దేవుడి మీదే భారం వేద్దాం అంటారు ఆంటీ. ఇక సారిక కూడా తను మనోజ్తో మాట్లాడిన విషయాలన్నీ కూడా పూసగుచ్చినట్టుగా వసుధారకు చెప్తుంది. అది విని వసుధార, అయితే ఇక మీ పేరెంట్స్ని కన్విన్స్ చేస్తే నీ పెళ్ళి అయిపోయినట్టే, దాని గురించి జాగ్రత్తగా ఆలోచించు అంటుంది. నువ్వే చెప్పాలి వసుధార, ఏం చేద్దామంటుంది సారిక. మీ హాస్పిటల్ ఓపెనింగ్ ఎప్పుడు అని అడుగుతుంది. ఇంకొక వారం రోజుల్లో అంటుంది సారిక. ఆంటీ వాళ్ళని కూడా ఓపెనింగ్కి పిలుస్తున్నావు కదా అంటుంది. అవును తప్పకుండా పిలుస్తాను అంటుంది. ఆ సందర్భంలోనే మనోజ్ని మీ అమ్మగారికి నాన్నగారికి పరిచయం చెయ్యి అంటుంది వసుధార. కరెక్టే, అలా చేస్తే బాగుంటుంది అని సారిక ఫోన్ పెట్టేసి హాస్పిటల్ ఇనాగ్రేషన్ గురించి ఆలోచిస్తుంది. వాళ్ళ అమ్మతో నాన్నతో కూడా చెప్తుంది. ఒక వారం రోజుల్లో ఇనాగ్రేషన్ ఉంటుంది, చీఫ్ గెస్ట్గా ఎవరిని పిలుస్తున్నావు అని అడుగుతారు. నేను చేసేది ఉచిత సేవ కాబట్టి నాకు హాస్పిటల్ విషయంలో హెల్ప్ చేసిన కొంతమంది డాక్టర్స్ని, అలాగే బాగా దగ్గర వాళ్ళని పిలవాలనుకుంటున్నాను. మీడియాను కూడా ఇన్వైట్ చేస్తున్నాను. ఎందుకంటే నేను చేసేది ఫ్రీ సర్వీస్ కాబట్టి అందరికీ ఉపయోగపడుతుంది, అందరికీ తెలుస్తుంది అంటుంది. నేను కూడా మా ఫ్రెండ్స్ని పిలుద్దాం అనుకుంటున్నాను అంటుంది సారిక వాళ్ళమ్మ. సరే మమ్మీ, నువ్వు డాడీ ఎవరిని ఇన్వైట్ చేయాలనుకుంటే వాళ్ళని చెయ్యండి అంటుంది సారిక. ఆ రోజు రానే వస్తుంది. వసుధార కౌశిక్ కూడా వస్తారు. వసుధార ఆంటీని మనోజ్ని వాళ్ళ నాన్నగారిని కౌశిక్కి పరిచయం చేస్తుంది. సారిక కూడా ఆంటీ అంకుల్ని మనోజ్ని పలకరించి, ఆంటీ నేను మనోజ్ని మమ్మీకి డాడీకి పరిచయం చేస్తాను అని తీసుకెళ్తుంది. డాడీ ఇతను మనోజ్ అని చెప్పి అతను ఏం చదివాడో ఏం జాబ్ చేస్తున్నాడో అన్ని వివరాలు చెప్తుంది. సారిక వాళ్ళ అమ్మ నాన్న కూడా అబ్బాయి బాగున్నాడు అనుకుంటారు. మనోజ్ నీకెలా పరిచయం అని అడుగుతారు వాళ్ళ నాన్నగారు. ఇంతలో ఆయనకి ఫోన్ వస్తుంది. సరే డాడీ మీరు మాట్లాడండి, మమ్మీ తర్వాత మాట్లాడుకుందామని మనోజ్ని అక్కడి నుంచి తీసుకొచ్చి ఆంటీ వాళ్ళ పక్కన కూర్చోమని చెప్తుంది. తర్వాత సారిక స్టేజ్ మీదకి వెళ్ళి అసలు ఈ హాస్పిటల్ ఓపెనింగ్ చేయడం వెనుక ఉన్న ఉద్దేశం, తను ఎలా ఫ్రీ సర్వీస్ చేయాలనుకుంటుందో అందరికీ వివరంగా చెప్తుంది. అంతా చెప్పిన తర్వాత మీడియా వాళ్ళు సారికని అభినందించి, ఇంత చిన్న వయసులో ఇంత డబ్బు హోదా ఉండి మీరు అందరికీ ఫ్రీగా సర్వీస్ చేయాలనుకుంటున్నారు, అది చాలా గొప్ప విషయం అని, మరి ఇంత ఉన్నత భావాలున్న మీరు మీ జీవితంలోకి ఎలాంటి వ్యక్తి రావాలని కోరుకుంటున్నారు అని అడుగుతారు. సారిక మనోజ్ని ఆంటీని అంకుల్ని స్టేజ్ మీదకి రమ్మని పిలిచి
నేను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి మనోజ్ అని చెప్తుంది. అది విని సారిక వాళ్ళ అమ్మ నాన్న ఆశ్చర్యపోతారు. ఇక సారిక మాత్రం నేను చిన్నప్పటి నుంచి ఆంటీ దగ్గరే పెరిగాను, నన్ను ఎంతో ప్రేమగా చూశారు, అందుకే ఆ ఇంటి కోడల్ని కావాలి అని కోరుకున్నాను అంటుంది. మనోజ్ గారు మీరు చెప్పండి అంటారు. సారికకి అమ్మకి చాలా అనుబంధం ఉంది. తను నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటోంది అని నాకు వారం రోజుల క్రితమే తెలిసింది. మాదొక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అమ్మ నాన్న నన్ను తమ్ముడిని చాలా కష్టపడి చదివించారు. నాకున్న ఆస్తి నా జాబ్, ఒక సొంత ఫ్లాట్ మాత్రమే. మన మధ్య అంతస్తు అనే పెద్ద గోడ ఉంది అని అమ్మ సారికతో చాలాసార్లు చెప్పింది. అది నాకు తెలియదు. కానీ సారిక మాత్రం మా ఇంటికి కోడలు కావాలని గట్టిగా నిర్ణయించుకుంది అని చెప్తాడు. అది విని అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మీది మంచి ఫ్యామిలీ అనే సారిక ఈ నిర్ణయం తీసుకుంది అంటారు. మీడియా వాళ్ళు కూడా సారికను చాలా అభినందిస్తారు. సారిక వాళ్ళ చుట్టాలు ఫ్రెండ్స్ కూడా సారికకి మనోజ్కి అభినందనలు చెప్తారు. ఇదంతా చూసిన తర్వాత సారిక వాళ్ళ అమ్మా నాన్న ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని కలలో కూడా అనుకోలేదు. అయినా మీడియా ముందు అందరికీ చెప్పిన తర్వాత మనం ఏదైనా అంటే మనల్నే చెడ్డవాళ్ళు అంటారు అని వాళ్ళు మౌనంగా ఉంటారు. వస్తారా కౌశిక్ కూడా సారికని మనోజ్ని అభినందిస్తారు. సారిక గారు మీరు మీడియా ముందు చెప్పినందుకు మీ ధైర్యానికి నిజంగా మెచ్చుకోవాలి అంటాడు కౌశిక్. సారిక నవ్వి ఊరుకుంటుంది. ఇక అనుకున్నట్టుగానే నెల రోజుల తర్వాత సారికకి మనోజ్కి పెళ్లి జరిగిపోతుంది. సారిక ఆంటీ వాళ్ళ ఇంట్లో కోడలుగా అడుగు పెడుతుంది. అసలు ఇంత ఈజీగా సారిక పెళ్లి జరుగుతుంది అనుకోలేదు అంటాడు కౌశిక్. అవునండి, నేను కూడా అనుకోలేదు. మీడియా ముందు చెప్పడం వల్ల సారిక వాళ్ళ పేరెంట్స్ కూడా ఏమీ అనలేకపోయారు. అది కూడా మంచిదైంది అంటుంది వస్తార. సారిక మీడియా ముందు చెప్తుంటే నాకేం గుర్తొచ్చిందో తెలుసా అంటాడు కౌశిక్. ఏం గుర్తొచ్చిందండి అంటుంది వస్తార. మరైతే కౌశిక్కి ఏం గుర్తొచ్చిందో ఏం చెప్తాడో 67వ భాగంలో విందాం. అయితే మీరు మాత్రం లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.